హాయ్ అండి. చికెన్ కర్రీని అప్పటికప్పుడు తక్కువ టైంలో చేసేసుకోవాలంటే ఇలా కూడా ట్రై చేయండి. కుక్కర్లో టేస్ట్ ఏమాత్రం తగ్గదు, చాలా బాగుంటుందన్నమాట. త్వరగా అయిపోతుంది. కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి వేసి చక్కగా ఫ్రై అవనండి. అప్పటికప్పుడు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను అప్పటికప్పుడు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి అది ఫ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ వేసుకున్నా. చికెన్ వేసిన వెంటనే తగినంత ఉప్పు పసుపు వేసుకుని చికెన్లోంచి వాటర్ అంతా వచ్చి ఆవిరైపోయి ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా మగ్గపెట్టండి. అప్పుడు మాత్రమే నీసు వాసన రాకుండా చికెన్ అనేది కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత తగినంత కారం వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. కుక్కర్ కదా, చక్కగా ఒక గ్లాస్ వాటర్ వేసి తగినంత కొత్తిమీర వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే చక్కగా కుక్ అయిపోద్ది ఈవెన్గా. ఆ తర్వాత దగ్గరికి ఉడికించేసి ఇంట్లో చేసిన గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు